హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను కంటిన్యూస్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. సారీ. ఇక నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను తమిళనాడు అయితే వచ్చానండి, తిరువన్నామలై వెళ్ళడానికి. చెన్నై వచ్చాను. ఫస్ట్ చెన్నై నుంచి నేను బస్సు అయితే తీసుకున్నాను తిరువన్నామలై వెళ్ళడానికి. బస్సు చూడండి లోపల ఎలా అవుతుందో. ఇది వచ్చి ఏసీ లగ్జరీ బస్ అండి. చెన్నై నుంచి తిరువన్నామలై 200 కిలోమీటర్స్ అయితే ఉందండి. నేను 8 o'clock అట్లా బయలుదేరాను చెన్నైలో. 11:30 12కి అయితే నన్ను ఇక్కడ దింపేశారండి తిరువన్నామలైలో. ఇది స్టాప్ అండి. ఇక్కడ నుంచి తిరువన్నామలై మెయిన్ టెంపుల్ వచ్చి ఒక 1 kilometer అయితే ఉంటుందండి. నేను బై వాక్ వెళ్తున్నాను. టెంపుల్ సైడ్ దేనికి వెళ్తున్నానంటే, నేను టెంపుల్కి బాగా దగ్గరలోనే హోటల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకే టెంపుల్ సైడ్ వెళ్తున్నాను నేను. ఇది తిరువన్నామలై అని తమిళనాడులో పిలుస్తారండి. తమిళ్లో మనం తెలుగువారు వచ్చి అరుణాచలం అని చెప్పి పిలుస్తాము. ఇక్కడ కొలువై ఉన్న టెంపుల్లో కొలువై ఉన్న స్వామి ఎవరంటే శివుడు అండి. శివుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్నాడని చెప్పి ఇక్కడ నమ్ముతారండి. గోపురం చూడొచ్చు, ఇది మెయిన్ టెంపుల్ గోపురం అండి ఇది. కానీ ఏంటంటే ఇది రాజగోపురం కాదండి, వేరే సైడ్ ఉన్న గోపురం. మీకు దగ్గరికి తీసుకెళ్ళి అయితే చూపిస్తాను. గోపురం అయితే చాలా పెద్దదండి. దీనికన్నా రాజగోపురం బాగా పెద్దగా ఉంటుందండి. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో గోపురం. నెక్స్ట్ హోటల్ సెర్చింగ్లో అయితే ఉన్నానండి నేను. మీరు టెంపుల్ ప్రహరీ కూడా చూడొచ్చు ఎంత పెద్దది ఉందో. అలాగే ప్రహరీ గోడ పైన చాలా నందులను అయితే అమర్చబడి ఉన్నాయండి. ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్న ఆకారంలో ఉన్న నందులు. ఇది ఇంకొక గోపురం అండి. ఇది కూడా రాజగోపురం కాదు. నెక్స్ట్ నేను హోటల్ దొరికిందండి నాకు. నేను హోటల్ రూమ్లో ఫ్రెష్ అయ్యి నేను గిరి ప్రదక్షిణకి అయితే బయటకు వచ్చేసాను. ఇది ముందర చూడండి మండపం టైపులో ఉంది. దాని వెనకాల ఒక గోపురం కనపడుతుంది చూడండి వీడియోలో. అదే వచ్చి రాజగోపురం అండి. అన్నిటికన్నా పెద్దగా పొడుగ్గా హైట్గా ఉంటుందండి. సైజు కూడా బాగా పెద్దదండి. ఇది మండపంలా ఉంది చూడండి. దీని లోపల నుంచి అయితే మామూలుగా లోపలికి వెళ్తారు. ఇక్కడ కాగడాల టైప్ మండుతున్నాయి చూడండి. దాంట్లో కర్పూరం వెలిగించి స్వామివారికి నమస్కరించుకుని విభూతి దారం చేసి నెక్స్ట్ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతారండి. నేనైతే బైవాక్ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేశాను. కొంత దూరం రాగానే ఇంద్రలింగం అయితే కనిపించిందండి మనకి. ఫస్ట్ ఇదేంటంటే కొంత దూరం నడిచిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇంద్రలింగం అని చెప్పి. మనం అర్ధరాత్రి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి టెంపుల్ ఓపెన్లో అయితే లేదు. ఇది గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడే ముందు కర్పూరం వెలిగించుకుని ఇంద్రలింగానికి నమస్కారం చేసుకుని ముందరకైతే మనం వెళ్ళబోతున్నామండి. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో. నెక్స్ట్ కొంత దూరం ముందరికి వెళ్ళాక ఇక్కడ ఒక బాబా అయితే కూర్చుని ఉన్నారండి, సాధువు. అని పిలుస్తున్నారు అందరినీ. పిలిచి ఇలా విభూతి అయితే పెడుతున్నారు అందరికీ. నుదుటిన విభూతి పెట్టి దక్షిణ అడుగుతున్నారు. నన్ను పిలిచారు, కూర్చోమన్నారు పక్కన. ఆయన ఏదో తమిళ్లో మాట్లాడారు కానీ నాకైతే అర్థం కాలేదు. ఆయన విభూతి పెట్టారు నాకు. విభూతి పెట్టి దక్షిణ అడిగారు, దక్షిణ ఇచ్చాను. ఎంతో కొంత మన ఇష్టం, 10 రూపీస్ 20 రూపీస్ అలా అడుగుతున్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి ముందుకైతే బయలుదేరాను గిరి ప్రదక్షిణ. ఇదేంటంటే అష్టలింగాలు అనేవి ఉంటాయండి గిరి ప్రదక్షిణ టైంలో. ఇప్పటికీ ఒకటైతే మనం దర్శనం చేసుకున్నాం అష్టలింగాలు. ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్డు సైడ్న సైన్ బోర్డ్ అయితే ఉంది. అదేంటంటే మనం ఎంత దూరం ట్రావెల్ చేసాం బై వాక్ కిలోమీటర్స్తో సహా అక్కడ చూపిస్తుంది. అంటే ఈ బోర్డు ఉన్న చోట ఒక రెడ్ మార్క్ ఉంటుంది లొకేషను. ఆ లొకేషన్లో మనం ఉన్నట్టు.
అది ఎన్ని కిలోమీటర్లు నడిచామనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే మనం ఇంద్రలింగ దర్శనం జరిగింది. నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగ దర్శనం. చూడొచ్చు మీరు బోర్డులో క్లియర్గా. టైం వచ్చి 1:55 అవుతుందండి. 1:55 AM. వీడియోలో చూడొచ్చు, ఇక్కడ సైన్ బోర్డ్ అయితే ఉంది అగ్నిలింగం అని. ఇక్కడ నుంచి మనం కొంత దూరం లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలండి. ఈ గిరి ప్రదక్షిణ అనేది వచ్చి టోటల్ 14 కిలోమీటర్స్ ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 3 to 4 hours పడుతుంది. గిరినే ఇక్కడ శివుడిగా కొలుస్తారండి. గిరి ప్రదక్షిణ అనేది మనం చేస్తే శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అండి. ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు చూడండి. ఇదే అగ్నిలింగం అండి. ఇప్పుడు గేట్లు క్లోజ్ చేసి ఉన్నది. ఇక్కడ బయట నుంచి దండం పెట్టుకుని కర్పూరం అనేది వెలిగించి బయట నుంచి దండం పెట్టుకుని అయితే ముందరకు వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ కొంత దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే ఉందండి. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము బయట నుంచి, ఎందుకంటే గేట్లు క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు త్రిశూలానికి నిమ్మకాయలు ఎలా కూర్చున్నాయో. అలాగే మీకు విషయం చెప్పాలండి, తిరువണ്ണామలై అంటేనే రమణ మహర్షి ఆశ్రమం కదా. ఈ టెంపుల్ దగ్గరే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. కాకపోతే మిడ్ నైట్ అవ్వడం వల్ల క్లోజ్లో ఉందండి. ఇప్పుడు నేను మీకు చూపించలేకపోతున్నాను. మనం ఇంకా ముందరకైతే బయలుదేరి వెళ్తున్నాము. మీరు చూడొచ్చు రోడ్డు పక్కన షెల్టర్ టైపు కట్టి ఉన్నది. అలాగే చైర్స్ కూడా కూర్చోవడానికి, అలసిన వాళ్ళు కూర్చోవడానికి పెట్టున్నాయి. టైం వచ్చి 2:20 అవుతుందండి. అలాగే ప్రతి హాఫ్ కిలోమీటర్కి వచ్చి టాయిలెట్స్, ఇలాగ వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది. చూడొచ్చు రోడ్డు పక్కన మీరు టాయిలెట్స్ అవి. అలాగే సాధువులది కూడా రోడ్డు పక్కన చాలామంది ఉన్నారండి. వీళ్ళు భిక్షాటన చేసి బతుకుతున్నారండి. ఇక్కడ చాలామంది పడుకుని ఉన్నారు, కొంతమంది మెలకువగా ఉన్నారు. అలాగే ఇక్కడ సైన్ బోర్డు చూడండి. ఇప్పటికి అష్టలింగాలు 2 లింగాలు దర్శనం అయింది కదండి. ఇంద్రలింగం, అగ్నిలింగం. నెక్స్ట్ 3వ లింగం ఇక్కడ క్లియర్గా కనబడుతుంది బోర్డులో, యమలింగం. ఇది వచ్చి యమలింగం అండి. ఈ టెంపుల్ మాత్రం ఓపెన్లో ఉందండి. పూజారి గారు ఓపెన్లో ఉంచారు. టెంపుల్ ఎంట్రన్స్ పైన అయితే ఇలా ఉంటుందండి. యముడు శివపార్వతులను ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ తమిళనాడు టెంపుల్స్లో ఒక విషయం అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, మొబైల్స్ బయట ఆపరు. కొన్ని టెంపుల్స్లో వీడియోస్ తీసుకొని ఇస్తారు, కొన్ని టెంపుల్స్లో వద్దని చెప్పేస్తారండి. వీడియోస్ తీయకూడదని చెప్పి చెప్తారు. మీరు ఈ టెంపుల్లో చూడొచ్చు, ఇంత మిడ్ నైట్ శివలింగానికి అలంకరణ ఎంత బాగా చేశారో చూడండి. అలాగే చాలా చోట్ల తెలుగులో అయితే రాసి ఉన్నదండి. చూడొచ్చు అలంకరణ ఎంత బాగా చేశారు. చాలా చోట్ల తెలుగులో అయితే రాసి ఉన్నదండి. ఇక్కడ భక్తులు కూడా తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉన్నారండి. గిరి ప్రదక్షిణ సమయంలో నాకు ఎక్కువ తెలుగు వాళ్ళే కనబడ్డారండి. నెక్స్ట్ 4వ లింగం వచ్చి నైరుతి లింగం అండి. ఇక్కడ బోర్డులో చూడొచ్చు మీరు.
నైరుతిలింగం వెళ్ళే దారిలో వేరే ఆలయం అయితే ఉందండి, అక్కడికి దర్శనం కోసం వచ్చాను. ఇక్కడ దండం పెట్టుకుని ముందరగా అయితే బయలుదేరి వెళ్ళిపోబోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సైన్ బోర్డు ఉంది చూడండి. గిరి ప్రదక్షిణ అనేది చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. టెంపుల్స్, అలాగే చెట్లు, ప్రకృతి అదంతా కూడా చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి అనుభూతిని అయితే పొందుతారండి. మీరు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణకి వెళ్ళాలండి. ఇక్కడ ఉందో చూడండి, మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం అండి. ఇదే నైరుతి లింగం అండి. ఇక్కడ నుంచి కొంత దూరం లోపలికి అయితే కట్ అవ్వాల్సి ఉంది లోపలికి. ఇక్కడ టీ షాప్స్ అవి ఉన్నాయి రైట్ సైడ్ చూడండి. ఇదే టెంపుల్ అండి, నైరుతి లింగం ఆలయం ఇది. పైన చూడండి, శివపార్వతులకి నైరుతి నమస్కరిస్తున్నట్టు అయితే ఉంది. ఇక్కడ నమస్కారం చేసుకుని మనం రిటర్న్ ముందరకైతే అయితే బయలుదేరి వెళ్ళబోతున్నాము. ఇక్కడ పాత బావి కూడా ఉందండి, క్లోజ్లో ఉంది. కాసేపు కూర్చుని టీ అది తాగి అయితే నేను బయలుదేరి వెళ్ళానండి ఇక్కడ టీ షాప్ దగ్గర. ఇక్కడ చూడొచ్చు, ఫెన్సింగ్ అటువైపున జింకలు అయితే ఉన్నాయి. జింకలకి ఆహారం అయితే పెడుతున్నారు ఈయన. ఇక్కడంతా చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుక్కలకి వాటికి కూడా ఆహారం అది పెడతా ఉంటారండి. సాధువులకి భేదభావాలు ఏమి ఉండవు, జంతువులకి మనుషులకి మధ్యన భేదభావాలు అలాంటివి ఏమీ కనపడవండి ఇక్కడ. తిరునేర్ అన్నామలై టెంపుల్ అండి ఇది. తిరునేర్ అన్నామలై టెంపుల్ లోపల స్వామి వచ్చి శివలింగం రూపంలో ఉంటారండి. ఈ గుళ్ళ అన్నీ కూడా రాతి కట్టడాలు టైప్ అండి, ఓల్డ్ లుక్ టైప్లో కనిపిస్తూ ఉంటాయి. పక్కనే అనుకుని అమ్మన్ టెంపుల్ అని ఉంటుంది, తిరునేర్ అమ్మన్ టెంపుల్ అంటే అమ్మవారి ఆలయం అండి. దీన్ని ఆనుకునే ఉంటుంది, జస్ట్ ఒక గోడ మాత్రమే అడ్డం ఉంటుంది. ఇది అమ్మవారి ఆలయం అండి, క్లోజ్లో ఉంది. బయట నుంచి చూడొచ్చు అమ్మవారిని.
నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం ముందరికి రాగానే ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నమస్కారం చేసుకుని మనం ముందరకైతే బయలుదేరిపోయాము. ఇక్కడ సైన్ బోర్డు చూడవచ్చు మీరు, మనం ఎక్కడైతే ఉన్నాం అనేది. ఇప్పటికి అష్టలింగాల్లో 4 లింగాల దర్శనం అయితే జరిగిందండి. నెక్స్ట్ రాగబోయేది వరుణలింగం. ఇక్కడ మీరు మ్యాట్రిమోనీ బోర్డులో చూడవచ్చు, తెలుగులో రాసి ఉంది, తమిళ్లో కూడా రాసి ఉంది. నెక్స్ట్ వరుణలింగం కన్నా ముందు వచ్చి సూర్యలింగం అండి. ఈ సూర్యలింగం అనేది ఏంటంటే అష్టలింగాల్లో కౌంట్ అనేది చేయరండి. సూర్యలింగం ఒకటి, చంద్రలింగం ఒకటి విడిగా ఉంటాయండి. అష్టలింగాల్లో కౌంటబుల్ కాదు. ఇది వచ్చి జీవ సమాధి, బాబాగారి జీవ సమాధి. ఇది సూర్యలింగం అండి. ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్లో ఉంది, రాసి ఉంది, తమిళ్లో ఉంది, తెలుగులో ఉంది. ఇది కూడా గేట్ అనేది క్లోజ్లో ఉందండి. బయట నుంచే మనం దండం పెట్టుకుని ముందరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కర్పూరం అనేది వెలిగిస్తున్నారు. నెక్స్ట్ ఈ చెట్టుని చూడండి, ఎండిపోయిన చెట్లని ఇలా ఆకృతుల్లాగా చెక్ అయితే నిలబెట్టి ఉంచారండి. రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడాను. ఇప్పుడు మనం వరుణలింగం దగ్గరలో అయితే ఉన్నామండి. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే లింగం వరుణలింగం. ఇదే వరుణలింగం అండి. చూడొచ్చు లోపల ఎలా ఉందో. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. మనం ముందరగా అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. ఇది వచ్చి వారాహి అమ్మవారి ఆలయం అండి. ఇది ఇక్కడ వీడియో తీయడం సరిగా కుదరలేదు. వారాహి అమ్మవారి ఆలయం అండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాను. ఇక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ ముందరకు అయితే వెళ్తున్నాను. ఈ లోపలికి అయితే ఒక టెంపుల్ ఉందండి. చాలామంది వెళ్ళట్లేదు, నేను వెళ్ళి చూపిస్తాను మీకు. కొంతమంది ఈ సందులోకి నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి, భజన చేసుకుంటా. తమిళ వాళ్ళలో మనం చూసింది ఏంటంటే ఇలాగా భక్తిభావంతో చాలా నిష్టతో పూజలు అవి చేస్తారండి. భజనలు కానీ పూజలు కానీ చేస్తారు. చాలా బాగుంటుందండి అది. కొంత దూరం లోపల నడిచి వచ్చాక ఈ ఆలయం అయితే వచ్చిందండి. చాలా పెద్దదైతే ఉంది. వాళ్ళు ఇంకా ఎంట్రన్స్ వైపుకి వెళ్తున్నారు. నాకు లేట్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ టు మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోతున్నాను. గిరి ప్రదక్షిణ చేసే రోడ్డుకి. ఈ మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసానండి. ఇక్కడ సైన్ బోర్డు ఉంది. నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చి వాయులింగం అండి.
ఇప్పటికి అష్టలింగాల్లో 5 లింగాల దర్శనం అయితే జరిగిందండి. ఇదిగోండి వాయులింగం ఇది. ఇప్పుడు దర్శనం చేసుకోబోయేది వచ్చి వాయులింగం. ఇది కూడా చెట్టుతో చెక్కిన ఆకృతిలో అండి. చెట్టుతో ఇలా చేశారు, శివలింగం టైపు కలపతోటి. ఇది ఒకటి. ఇది వాయులింగం అండి, అష్టలింగాల్లో 5వ లింగం. ఇది టెంపుల్ కొంచెం కిందకైతే ఉందండి, స్టెప్స్ చూడొచ్చు లోపల ఎలా ఉందో. నెక్స్ట్ వాయులింగ దర్శనం తర్వాత ముందరకైతే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చి కుబేరలింగం అండి, బోర్డులో చూడొచ్చు మీరు. 7వ లింగం వచ్చి కుబేరలింగం. కుబేరలింగం కన్నా ముందర మనకి వచ్చేది ఏంటంటే చంద్రలింగం అండి. ఇంతకుముందు సూర్యలింగం దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చి చంద్రలింగం ఇది. టెంపుల్ లోపల చూడొచ్చు ఎలా ఉందో. టెంపుల్ పైన చంద్రుడు పూజిస్తున్నట్టు అయితే ఉంది. టెంపుల్ నుంచి బయటికి రాగానే కొంత దూరం ముందరకు రాగానే ఇక్కడ మర్రి చెట్టు చూడొచ్చు ఎంత పెద్దది ఉందో. మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది. అలాగే ఓడలు అవి చూడొచ్చు మీరు. చెట్టుని చూస్తే చాలా ఆహ్లాదకరంగా అయితే అనిపించింది, అందుకే వీడియో తీశాను. చంద్రలింగం దర్శనం జరిగింది కదండి, ఇప్పుడు రాబోయేది కుబేరలింగం అండి. సాధువులు చూడొచ్చు పడుకుని ఉన్నారు. ఇదే కుబేరలింగం అండి. ఇక్కడి నుంచి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ కుబేరలింగం దగ్గర చాలామంది భక్తులు అది కూర్చొని పూజలు అవి భజనలు అయితే చేస్తున్నారు. నాకు తెలిసి ఏంటంటే ఏ లింగం దగ్గర లేనంత జనం ఇక్కడ కుబేరలింగం దగ్గర అయితే ఉన్నారండి. మరి అందరికీ ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరిక ఉందో లేదో ఏంటో తెలియదు కానండి, వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ దర్శనం చేసుకుని అయితే నేను ముందరికి వెళ్ళిపోతున్నాను బయలుదేరి. నెక్స్ట్ కుబేరలింగం తర్వాత ఇది మోక్ష మార్గం అండి. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. చిన్న ప్లేస్ ఉంటుంది, దానిలోంచి బయటికి రావాల్సి వస్తుందండి. నేను చూస్తుండగా చాలామంది అటువైపు నుంచి ఇటువైపుగా అయితే బయటకు వచ్చేసారండి. లావుగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా వచ్చారండి. ఒక్క అతను మాత్రం ఆగిపోయాడండి. ఆయన రాలేక మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది.
నేను కూడా ఈ మోక్ష మార్గం నుంచి బయటకు అయితే వచ్చానండి. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు, ఒక ఆడామె వస్తున్నారు బయటికి. ఈ మోక్ష మార్గం ద్వారా బయటకు వస్తే ఏంటంటే శివుడు మోక్షాన్ని కలగజేస్తాడని నమ్ముతారు. టైం వచ్చి 5 దాటేసిందండి. ఇప్పుడే లైట్గా తెల్లవారబోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో కొండని. మనం ఈ గిరి చుట్టూనే ప్రదక్షిణ చేస్తున్నాము. టోటల్ వచ్చి 14 కిలోమీటర్స్. అలాగే ఇప్పుడు మనం వచ్చింది అష్టలింగం, అష్టలింగాల్లో లాస్ట్ లింగం దగ్గరికి అండి. ఇది వచ్చి ఈశాన్య లింగం అండి. లోపల వీడియో తీయడం అయితే కుదరలేదు, బయట నుంచి అయితే ఇట్లా అయితే ఉంటుందండి. తెల్లవారిపోయిందండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది అదే మనం చేస్తున్న గిరి అండి. గిరి ప్రదక్షిణ అంటారు కదండి, కొండ. ఆ కొండ చుట్టూనే మనం 14 కిలోమీటర్స్ నడుస్తున్నాము. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ అయితే ఎండింగ్ వచ్చేసిందండి. ఆ ఎండింగ్ రోడ్ వచ్చి ఇక్కడైతే కనెక్ట్ అవుతుందండి దర్శనం కోసం. మీకు చెప్పాను కదండి, మెయిన్ రాజగోపురం. మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు మనం అదే మన వీడియోలో కనబడుతున్న గోపురం వచ్చి అదేనండి. దీని నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం టెంపుల్లోకి. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే లోపల ఇక్కడ తమిళ్ అకేషనల్ డే అండి. ఆ రోజున తమిళ్ న్యూ ఇయర్. దానివల్ల ఏంటంటే భక్తులు జనం అది ఎక్కువ మంది ఉన్నారండి, చాలా వరకు. ఇక్కడ చూడొచ్చు మీరు, బావాలు అలాగే సాధువులు ఇలా భిక్షాటన చేసుకుంటే ఇక్కడ గుడి దగ్గర అయితే కనపడుతున్నారు. మనం జస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు మీ వీడియోలో కనపడుతుంది చూడండి, పిల్లర్స్ టైపు. అది వచ్చి 1000 పిల్లర్ మండపం అండి. 1000 పిల్లర్స్ మండపము. ఈ టెంపుల్ వచ్చి ఎంట్రన్స్లో అనేది ఉందండి, ఎంట్రన్స్లో అయితే ఉంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి, స్టార్టింగ్లో ఉంది. నేనైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసానండి. మీకు రాజగోపురం చూపిస్తాను వీడియోలో, ఎంత పెద్దగా అయితే ఉందో చూడొచ్చు మీరు. గోపురాలు అన్ని గోపురాలకెల్లా అన్నిటికన్నా పెద్ద గోపురం అండి ఇది, రాజగోపురం. అలాగే మీరు గోడల మీద చూడొచ్చు ఎలా అయితే ఆకృతులు చెక్కబడి ఉన్నాయో. ఇది అరుణాచలంలో నందీశ్వరుడు అండి. చాలా భారీ ఆకృతిలో అయితే ఉంటుందండి నందీశ్వరుని విగ్రహం. చూడొచ్చు మీరు వీడియోలో. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నందికి అభిషేకం అయితే చేస్తారండి. కొన్ని పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లో నందికి అభిషేకం చేస్తారు.
ఆ నంది అభిషేకం చేయించుకున్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి జీవితంలో ఏమన్నా దోషాలు అవి ఉంటే తొలగిపోతాయని చెప్పి నమ్ముతారండి. మనం దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే లేదండి, ఎందుకంటే మేము లైన్లో ఉన్నామండి. ఆల్రెడీ బయటకు వెళ్ళడానికి లేదు, బ్యారిగేడ్స్ అవి కట్టేసి ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ రాజగోపురం నుంచి వచ్చాం కదండి, నెక్స్ట్ సేమ్ స్ట్రైట్ లైన్లో సెకండ్ గోపురం అయితే దాటుతున్నాం మనం ఇప్పుడు లోపలికి. ఇలా సేమ్ సింగిల్ లైన్లో వచ్చి మొత్తం 5 గోపురాలు ఉంటాయండి. చూడొచ్చు నందిని మీరు క్లియర్గా, నందీశ్వరుడు. ఇది వచ్చి 3వ గోపురం అండి. మీరు వినే ఉంటారు కిలి గోపురం అని చెప్పి. ఈ పైన చిలక కనపడుతుంది చూడండి, కలసాల పక్కన ఒకటి చిలక, వీడియోలో క్లియర్గా కనపడుతుంది మీకు చిలక. అదేంటంటే మీకు ప్రపంచం అంతమైపోతున్నప్పుడు, యుగం అంతమైపోతున్నప్పుడు ఈ చిలక అనేది ఎగిరిపోతుంది అంటండి. దీన్నే కిలి గోపురం అంటారు. యాక్చువల్గా ఈ గోపురం మీద 2 చిలకలు ఉంటాయండి. ఇది వచ్చి మెయిన్ టెంపుల్, మొత్తం టెంపుల్ వచ్చి ప్రోటోటైప్ అండి ఇది. ఈ టెంపుల్ మొత్తం వచ్చి ఒక 25 ఏకర్స్లో ఉంటుంది. నేను మీకు చెప్పాను కదండి, ఒకటే సింగిల్ లైన్లో 5 గోపురాలు ఉంటాయని చెప్పి. చూడవచ్చు మీరు ఈ వీడియోలో క్లియర్గా. ఇంకొక చిలక అన్నాను కదండి, ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది వీడియోలో చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఒకటి పైన ఒకటి. యుగాంతం టైంలో ఈ చిలకలు అనేవి ఎగిరిపోతాయని చెప్పి అయితే శాస్త్రం చెబుతుందని నమ్ముతారు. ఆ గోపురం కూడా దాటి మనం లోపలికి వచ్చామండి, కిలి గోపురం దాటి. ఇది నెక్స్ట్ నందీశ్వరుడు, లోపల ఉన్న నందీశ్వరుడు చిన్న ఆకృతిలో అయితే కనపడుతున్నాడు మనకి. ఇది వచ్చి మెయిన్ టెంపుల్ అండి. లోపల మెయిన్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక ఇంతకన్నా లోపలికైతే వీడియో ఎలో లేదండి, కష్టం. నేను మెయిన్ గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకెక్కడితో వీడియో ఆపాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి. దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసానండి. ఇది ఎండలో ఉన్న గోపురం అండి. ఒకటే సింగిల్ లైన్లో 5 గోపురాలు అన్నాను కదా, ఇది వచ్చి సింగిల్ లైన్లో ఉన్న 5వ గోపురం అండి. నెక్స్ట్ టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. నాకైతే లంచ్ టైం అయిపోయిందండి. నేను హోటల్కి అయితే వచ్చాను. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తమిళియన్స్ టెంపుల్కి వెళ్ళొచ్చాక నాన్ వెజ్ అయితే తినేస్తున్నారు చాలామంది. కానీ మనం ఆంధ్ర వాళ్ళం తినము కాబట్టి నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చెప్పానండి. మీరు చూడొచ్చు, ఇదంతా వెజిటేబులే, నాన్ వెజ్ అయితే తినము కాబట్టి. ఇక్కడ లంచ్ అయితే చేసేసి నేను కొంతసేపు రెస్ట్ తీసుకుని హోటల్లో నేను మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరి వెళ్ళానండి. ఈ సెకండ్ దర్శనం టైంలోనే నాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఏదో తెలియని చాలా గొప్ప అనుభూతిని అయితే ఫీల్ అవుతామండి. ఖచ్చితంగా అరుణాచలం వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి. ఏంటంటే ఈ సెకండ్ టైం దర్శనానికి వెళ్ళినప్పుడు నా చెప్పులు అయితే పోయినాయండి, ఎవరో తీసుకెళ్ళిపోయారు. అందుకని చెప్పులు తీసుకోవడానికి అయితే వచ్చాను నేను. చూడడానికి చిన్న షాపులో ఉంది కానీ చిన్న బ్రాండ్స్ చాలా ఉన్నాయండి షాపులో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ క్లోజ్లో ఉన్నది ఏంటంటే లోపల స్వామివారి రథం అండి. ఇది స్వామివారిని ఊరేగిస్తారు కదా, రథసేవలు అవి ఉంటాయి కదండి, అది స్వామివారి రథం. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినప్పుడు చూపించాను కదండి అర్ధరాత్రి మీకు, ఇదే అండి. ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారు. స్వామివారికి నమస్కారం చేసుకుని
ఇక్కడ వీళ్ళు నృత్య కళాకారులు నృత్యం చేస్తున్నారు చూడండి. వీళ్ళు ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడుతున్నారు. వీళ్ళు డెడికేషన్గా మెచ్చుకోవాలి. ఇలా ప్రతి దేవాలయం ముందర నృత్యం అయితే చేసి ముందుకు వెళ్ళబోతున్నారంట. వీళ్ళు గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయబోతున్నారంట. ఈవినింగ్ టైంలో అయితే మొదలు పెట్టారండి వీళ్ళు. ఇలా నాట్యం చేస్తా నడుచుకుంటా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ చేయడం అనేది ఆసామాషి విషయం అయితే కాదండి. ఇది ఎంట్రన్స్ కదా, అందుకే ఇక్కడి నుంచి మొదలు పెట్టారు వీళ్ళు. నాట్యం అది అయితే చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు. మీరు చూడొచ్చు వీడియోలో.
నెక్స్ట్ వచ్చి ఇది ఇంద్రలింగం దగ్గర చేస్తున్నారండి. కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాక ఇప్పుడు నృత్య ప్రదర్శన జరిగేది. ఈ మేడం ఉన్నారు కదా వీడియోలో, ఆవిడ వచ్చి వీళ్ళందరికీ గురువు గారంట. ఇప్పుడు చేస్తున్న నృత్య ప్రదర్శన ఇంద్రలింగం ముందు చేస్తున్నారు. ఇలా ప్రతి ఆలయం ముందు అలా నృత్య ప్రదర్శన చేసుకుంటా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేస్తారంటండి. రాత్రి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చెప్పాను కదండి, రమణాశ్రమం క్లోజ్లో ఉంది, అదొకటి మిస్ అవుతున్నామని. ఇప్పుడు రమణాశ్రమం దగ్గరికి అయితే వచ్చానండి నేను. శ్రీ రమణాశ్రమం లోపల చూడొచ్చు. లోపల చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు కానీ, కుక్కలు, నెమళ్ళు, అలాగే కోతులు, ఇలా ఫారినర్స్ అది కూడా లోపల చాలామంది ఉంటారు. ఇండియన్స్, ఫారినర్స్ లోపల కూర్చొని మెడిటేషన్ అది చేసుకుంటూ ఉంటారండి. ఒక చిన్న రిమైండర్ అండి, ఈ చెట్టు చూడండి మీరు ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. ఒక చిన్న రిమైండర్ ఏంటంటే,
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కోతులు అవన్నీ ఎన్ని ఉన్నా కానీ ఎవరిని డిస్టర్బ్ అయితే చేయట్లేదండి. ఈ రమణాశ్రమం అది దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఆంధ్ర రిటర్న్ అయితే బయలుదేరి వెళ్ళిపోబోతున్నాను. చూడండి మీరు రమణాశ్రమం లోపల ఎలా అయితే ఉందో. ఓకే, ఇదండి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాను. 8 o'clock అవుతుందండి నైట్.